ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మూలాధార చక్రం గురించి తెలుసుకుందామండి. మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయండి. అవి మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం అండి. ఇప్పుడు మనం మూలాధార చక్రం గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ చక్రాన్ని ఇంగ్లీష్లో రూట్ చక్ర అని కూడా అంటారు. దీని కలర్ రెడ్ కలర్ అండి. మూలాధారము అనగా మూలానికి ఆధారం అని అర్థం అండి. మన బాడీ మొత్తానికి ఈ చక్రం ఫౌండేషన్ లాగా ఉంటుందండి. ఈ చక్రం మిగిలిన 6 చక్రాలను నిలపగలుగుతుందండి. ఈ చక్రానికి బీజాక్షరం లంబ్ అండి. ఈ చక్రం భూతత్వం కలిగి ఉంటది. ఈ చక్రం యాక్టివేషన్ కొరకు మనం లం అనే బీజాక్షరాన్ని చాటింగ్ చేసుకుంటూ దీర్ఘ శ్వాస తీసుకుంటూ మెడిటేషన్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఈ చక్రం యాక్టివేషన్ అవుతుంది. బ్రహ్మముహూర్తంలో ఈ ధ్యానం చేస్తే త్వరగా యాక్టివేషన్ అవుతుందండి. మూలాధార చక్ర స్థానంలో 4 దళాల పద్మం ఉంటుందండి. ఇది భూమి యొక్క 4 దిక్కులకు సంకేతం. ఈ చక్రం భూతత్వం కలదండి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనబడే స్థితిలో కూడా ఈ చక్రం సంకేతం అండి. ఈ చక్రం యాక్టివేషన్ కాకపోతే గ్యాస్ ట్రబుల్, అజీర్తి, భయము, ఆందోళన అనే సమస్యలు ఉంటాయండి. ఇంకా డైజెషన్కి సంబంధించినవి, యూరిన్కి సంబంధించిన సమస్యలు ఇలా వస్తాయండి. అన్ని రోగాలకి కారణం ఈ చక్రం యాక్టివేషన్ కాకపోవడం అండి. ఈ చక్రం యాక్టివేషన్ కాకపోవడం వల్ల భయము, స్వార్థము, అహంకారము, నాది నాది అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుందండి. నా పిల్లలు, నా భార్య అనే భావన కలిగి ఉంటుందండి. ఈ చక్రం యాక్టివేషన్ కాకపోతే లేజినెస్, మృగత్వము అంటే జంతు లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ లక్షణాలన్నీ మానవుడికి ఉంటాయండి. ఈ చక్రం యాక్టివేషన్ కాకపోతే లేజినెస్, నిద్ర, తిండి, ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండడం, దైవం అనే దైవశక్తి ఉంది, మనం భగవంతుని ప్రార్థించాలి అన్న ఆలోచన ఏది ఉండదండి. ఓన్లీ తినడం, నిద్రపోవడం, కామ కోరికలు విపరీతంగా ఉంటాయండి. ఈ చక్రం యాక్టివేషన్ కాకపోవడం వల్ల ఈ మూలాధార చక్రం మనం యాక్టివేషన్ చేసుకోవడం వల్ల మనలో కొన్ని మార్పులు వస్తాయండి. స్థిరత్వం, ఏకాగ్రత, సహనం అంటే భూదేవికి ఉన్నంత సహనం మనకు వస్తుందండి. భూతత్వం సిద్ధిస్తుంది అంటే భూములు కొనడం, ఇండ్లు కట్టుకోవడం అంటే జాబు పరంగా మనకి స్థిరత్వం అనేది వస్తుందండి. ఈ భూమికి సంబంధించిన సమస్యలు అనేటివి ఏవి ఉండవు. ఈ చక్ర సాధన ముఖ్యంగా మనము చేయవలసింది మూలాధార చక్రం మీద దృష్టి పెట్టి లం అనే బీజాక్షరాన్ని భావన చేస్తూ మెడిటేషన్ చేయడం వల్ల త్వరగా సిద్ధిస్తుందండి. ఈ చక్రం యాక్టివేషన్ అయితే మనము కామ్గా ఉంటామండి. అంటే మదర్ ఎర్త్కి మనం కనెక్ట్ అయిపోతాము. ఈ చక్రం యాక్టివేషన్ కావడం వల్ల సంకల్ప బలం పెరుగుతుందండి. మనం ఎక్కడికి పోయినా విజయం సాధించుకొస్తాం, కార్యసిద్ధి జరుగుతుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుందండి. ఎవరినైనా మనం దైవత్వంగా చూడగలిగే శక్తి వస్తుందండి. మౌనం ఎక్కువగా పాటిస్తాము, అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయండి. కామ కోరికలు కూడా తగ్గిపోతాయి. మనము ఇంద్రియ నిగ్రహం ఉంటుంది కాబట్టి బ్రహ్మచర్యం కూడా ఈజీగా పాటించగలమండి. ఎదుటి మనిషి ఏమనుకుంటున్నాడో అన్నది విషయం కూడా మనకి ఇట్టే తెలిసిపోతుందండి. మనం శ్రద్ధగా పనిచేస్తాము, మంచి ఆలోచనలు చేస్తాము, ధర్మ మార్గంలో ఉంటాము, న్యాయపరంగానే ఉంటామండి. ఈ చక్రం యాక్టివేషన్ అయితే ఎదుటి మనిషి మనల్ని దూషించినా కూడా మనకి అవి వర్తించవండి. ఈ చక్రం యాక్టివేషన్లో ఉంటే, ఈ చక్రం యాక్టివేషన్ అయితే ప్రశాంతంగా ఉంటుందండి, స్థిరత్వం వస్తుంది, ఆనందం ఉంటుంది,
మనస్సుపై, శరీరంపై మనకు నియంత్రణ వస్తుంది. ఏదైనా ఇట్టే సాధించగలిగే శక్తి వస్తుందండి. ఈ చక్రం యాక్టివేషన్ కావడానికి చాలా టైం పడుతుందండి. ఎంత టైం అయినా పర్వాలేదు, ఓపికతో ఈ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకుంటూ సిద్ధింపచేసుకుంటే మనకి చాలా ఉత్తమమైన పని అండి. ఈ చక్రం యాక్టివేషన్ అవుతే మన శరీరం రాయిలాగా అవుతుందంటే అంటే ఒక వజ్రంలాగా తయారవుతుంది. ఈ చక్రం యాక్టివేషన్ అంటే మనకి అర్హత వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుందండి. ఆ అర్హత రావాలి. ఈ చక్రం యాక్టివేషన్ కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చండి. మనం చేసే సాధనను బట్టి ఉంటుందండి. ఏది ఏమైనా మనకు అర్హత వచ్చినప్పుడు శక్తి అనేది యాక్టివేషన్ అవుతుందండి. కుండలిని శక్తి అనేది మనము గత జన్మలో చేసుకునే పుణ్యఫలమేనండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.